ఓడిఐ ఫార్మాట్లో సచిన్ డబుల్ సెంచరీ కొట్టిన మ్యాచ్ కనుక మీరు చూసి ఉంటే ఖచ్చితంగా మీకు ధోని మీద కోపం వస్తుంది. సచిన్ 190 రన్స్కి చేరుకోగానే యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం డబుల్ సెంచరీ కొట్టాలనే కోరుకున్నారు. కానీ మరొక ఎండ్లో ఉన్న ధోని మాత్రం సచిన్ కి స్ట్రైక్ ఇవ్వటం లేదు. లాస్ట్ 8 ఓవర్స్ లో సచిన్ ఫేస్ చేసింది జస్ట్ 12 బాల్స్ మాత్రమే. 48వ ఓవర్ కంప్లీట్ అయినప్పటికీ సచిన్ 199 రన్స్ కొట్టేశాడు. 49వ ఓవర్ మొత్తం ఆడేసిన ధోని లాస్ట్ బాల్ కి సింగిల్ తీశాడు. అప్పటికే ధోని మీద చాలా కోపంగా ఉన్న ఫ్యాన్స్ కి ఇంకా ఇరిటేషన్ వచ్చింది. ధోని కావాలని సచిన్ 200 కొట్టకుండా అడ్డుపడుతున్నాడు అనిపించింది. కానీ ఎలాగోలా సచిన్ లాస్ట్ ఓవర్ లో ఆ సింగిల్ తీసి 200 మార్క్ ని అయితే అందుకున్నాడు. ఇప్పుడు ధోని విషయానికి వద్దాం. నిజంగానే ధోని సచిన్ 200 కొట్టకుండా ఆపాలి అనుకున్నాడా? అందుకే స్ట్రైక్ ఇవ్వలేదా అంటే కాదు. కొన్ని ఆర్టికల్స్ లో ఇలా కూడా రాశారు. డబుల్ సెంచరీకి దగ్గరగా వచ్చాక క్రాంప్స్ వచ్చి సచిన్ చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పటికే సచిన్ 196 రన్స్ కొట్టేశాడు. లాస్ట్ 5 ఓవర్స్ లో ఒక్క బౌండరీ కొట్టిన సచిన్ 200 కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి స్కోర్ వేగం పెంచడానికి ధోని ఎక్కువ స్ట్రైక్ తీసుకోవాల్సి వచ్చింది. అలాని ధోని బాల్స్ ఏం వేస్ట్ చేయలేదు. 35 బాల్స్ లో 68 రన్స్ కొట్టాడు. కావాలని సచిన్ 200 ని ఆపాలని చూస్తే ఆ ప్లేస్ లో ధోనియే కాదు ఇంకా గొప్ప ప్లేయర్ ఉన్నా సరే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు. మరి ధోని అంత రిస్క్ కావాలని చేశాడంటారా, లేదా ఆ పాయింట్ ఆఫ్ టైంలో అలా జరిగిపోయి ఉంటుందా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి.